హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ రెసిపీ మేక కళ్ళ పులుసు. అదేనండి పాయషోర్వా. దీనిని చాలా టేస్టీగా, నోటికి మంచి రుచిగా చాలా బాగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ టైం వంట చేసే వారికి కూడా బోన్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఈ మేక కళ్ళ షోర్వాని ఇలా రెడీ చేసుకొని తిన్నట్లయితే మనకి తగినంత కాల్షియం లభిస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. చాలా సూపర్గా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ పాయషోర్వాని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ 6 మేక కాళ్ళను తీసుకున్నాను. బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత వాటిని ఒక 2-3 సార్లు కొంచెం సాల్ట్ వేసి కడగాలి. అలా కడిగిన తర్వాత అందులో 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ కాళ్ళకి ఇలా పట్టించి మనం కర్రీ చేసుకున్నట్లయితే చాలా రుచికరంగా చాలా బాగుంటాయండి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని మ్యారినేట్ చేసే అవసరం లేదండి, డైరెక్ట్ కలుపుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని రెడీ చేసుకున్నట్లయితే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కాళ్ళకి పట్టి చాలా రుచికరంగా ఉంటాయి. మనం తింటుంటే మంచి రుచిగా ఉంటాయి. ఇలా పట్టించిన తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ కుక్కర్లో రెడీ చేసుకుంటున్నానండి. అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయల్ని 2 మీడియం సైజ్ తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న మేక కాళ్ళని ఇందులో వేసుకోవాలి. అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత పోపుతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని ఉడికించుకోవాలి. వీటిని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది. ఆ తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు 2 టమాటాలను తీసుకున్నాను. టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మరలా మూతని మామూలుగా పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో తగినంత కారం వేసుకోవాలి. ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ కలుపుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి 1 నిమిషం పాటు అలాగే ఉంచి కారాన్ని మగ్గించుకోవాలి. ఇలా కారం ఆయిల్లో మగ్గిన తర్వాత అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. మేక కాళ్ళ పులుసు అంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. పాయషోర్వాలోకి మనకి గ్రేవీ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. మనం వేసుకున్న బోన్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి కాబట్టి వాటర్ ఎక్కువగానే తీసుకోండి. అవి మునిగి పైకి వచ్చేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ దాదాపు 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. మీరు ఎంతో క్వాంటిటీని తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ని కానీ, ఉప్పుని కానీ, కారం కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని
కుక్కర్ పై మూతను పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం వాటర్ ఎక్కువగా వేసుకుంటున్నాం కదండి, బోన్స్ అనేది ఉడకాలి కాబట్టి మనం ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని కుక్కర్ విజిల్ మొత్తం పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకొని అందులో ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూతని మామూలుగా పెట్టుకొని గ్రేవీ అనేది తిక్కుగా ఎంతవరకు అంటే దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. మూతను మామూలుగా పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచినట్లయితే గ్రేవీ అనేది ఇంకొంచెం దగ్గర పడుతుంది. చూడండి, ఇక్కడ గుమగుమలాడే పాయసోర్వ రెడీ అయిపోయింది. వావ్, మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా, చాలా బాగుంది, మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పాయసోర్వ, అదేనండి మేక కళ్ళ పులుసు రెడీ అయిపోయింది. గ్రేవీ తిక్కుగా, బోన్స్ కూడా సాఫ్ట్గా అయిపోయాయి. చాలా బాగుంది, చాలా రుచికరంగా ఉంది. ఈ మేక కళ్ళ పులుసుని అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే మీకు తగినంత కాల్షియం లభిస్తుంది. మీ బోన్స్ అనేది మరింత స్ట్రాంగ్గా తయారైపోతాయి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా సూపర్గా ఉంటుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది, అన్నంలో కూడా మరింత రుచికరంగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ మేక కళ్ళ పులుసుని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.